ఈరోజు నీ కొరకు దేవుని వాగ్దానం. నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడను. ఆమేన్. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, దేవుడు ఈరోజు గొప్ప వాగ్దానంతో మనతో మాట్లాడుతున్నాడు. అదేమిటనగా, మనము దేన్ని అయితే యోచన చేస్తామో అది మనకైనా స్థిరపరుస్తాడంట. ఎప్పుడు స్థిరపరుస్తాడు? ఎప్పుడు మన ఆలోచనలైనా స్థిరపరుస్తాడంటే, యోబు భక్తుడు చెప్తాడు, ఎప్పుడైతే మనము ఆయన వైపు మళ్ళీ, సర్వశక్తుని వైపు మళ్ళీ మన యొక్క మనవులను ఆయన ప్రార్థన రూపకంగా ఆయనకి చెల్లిస్తామో, ఆయన ఆయన నీతిని జరిగిస్తామో, అప్పుడు మనం ఆలోచించే యోచనని ఆయన స్థిరపరుస్తాడంట. ఎందుకంటే మనము ఆయన నీతికి అనుసారంగా, ఆయన చిత్తానికి అనుకూలంగా మనము యోచనలు చేస్తాం కనుక, ఆయన ప్రార్థనలో మనం ఏకీభవిస్తూ మనకి ఉత్తమమైన ఆలోచనలు, నీతి కలిగిన ఆశీర్వాదకరమైన ఆలోచనలు ఇస్తాడు కనుక, ఆయన మన ఆలోచనలు అన్నిటినీ స్థిరపరుస్తాడు. ఆమేన్.